మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరాయన? మన ప్రభువు, యేసు ప్రభువు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనవలే జీవించి శోధించబడి పాపము లేనివాడిగా ఉండి 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు. అంతవరకు ఎక్కడ కనబడలేదు ఆయన. 30 సంవత్సరాలప్పుడు ఆయన బాప్తీసం తీసుకొని పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే 12 మందిని ఏర్పరచుకున్నాడండి. ఇంకా ఆయనకి ప్రసంగాలు మొదలు పెట్టలేదు, జనులు రావటం లేదు, మందిరం లేదు, ఏమీ లేదు. కానీ ఎవరిని కోరుకున్నాడు? శిష్యుడు అంటే ఎవరంటే గురువును వెంబడించేవాడు, గురువుతో ఉండేవాడు, గురువు అడుగు జాడల్లో నడిచేవాడు. యేసు ప్రభువుకు భక్తులు అక్కర్లేదు. ఎవరు కావాలో తెలుసా? శిష్యులు కావాలి. భక్తులకి శిష్యులకి తేడా ఏంటి? భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు, దవడలు వాయించుకుంటాడు, లేకపోతే సిలువ వేసుకుంటాడు, వచ్చేస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువుతోనే ఉంటాడు. యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి. ఈరోజు మనుషులు కావాలి ఆయనకి. దూతల్ని కోరుకోవటం లేదు సువార్తను చెప్పడానికి, మనుషులని కోరుకున్నాడు. దేవదూతలు మనకంటే గొప్పవి కాబట్టి దేవదూతలు మనుషులకు పరిచర్య చేయటం కొరకు ఏర్పాటు చేశారే కానీ మనుష్యుడిని దేవుడు తన పోలికలో, మన రూపంలో, మన స్వరూపంలో, మన ఆకారంలో చేసుకుందామన్నాడు. కాబట్టి ఆదాము అవ్వలతో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు. అది సాతాను వల్ల పోయింది. ఈ రోజుకి ప్రభు నీతో నాతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందులో కొందరిని పిలుచుకున్నాడంట. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి రమ్మని? ఆలోచిస్తున్నారండి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? 3 రోజులు కాన్ఫరెన్స్ అని యాడ్ ఇచ్చారు కదండి. యాడ్ ఎంతమంది చూసుంటారు చెప్పండి? సోషల్ మీడియాలో అందరూ వచ్చారా? అందరు ఉన్నారు ఇక్కడ. మరి మీరే ఎందుకు వచ్చారు? మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. మొదటగా నమ్మండి ఇది. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్, బట్ యు ఆర్ హియర్ విత్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో ఒక ప్రత్యేకమైన దర్శనం, ముఖాముఖిగా ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుడిని ఇక్కడికి రప్పించాడు. ఎందరో ఉన్నారు లోకంలో, కానీ కొందరిని ఆయన పిలిచాడు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు అని చెప్పాడు ప్రభు. మీరు దేవుని దృష్టిలో ఉన్నారు అన్న సంగతి రూఢిగా మీ మనసుల్లో ఈరోజు నమ్మండి. ఓకే, వెరీ గుడ్. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎందుకు? 3 రోజులు మీటింగ్లో కూర్చొని వెళ్ళిపోమనా? ఎందుకో చదవండి, అక్కడే ఉంది. వారు తనతో కూడా ఉండునట్లును. ఆగండి గబగబ చదివేక మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిన వారు తనతో కూడా ఉండునట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఎందుకు? తనతో ఉండుటకు, తన అధికారాన్ని వాళ్ళకి ఇవ్వటానికి. ఎవరు అధికారం మనకిస్తారట? సర్వాధికారము నాకు ఇవ్వబడింది, ఆ అధికారం నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచిన వారు పాటలు పాడతారు మాత్రం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు? నాకంటే గొప్ప కార్యాలు చెయ్యాలి మనం. అప్పుడే ఈ లోకం ప్రభు దగ్గరికి వస్తుంది. కూర్చొని వాళ్ళగా ఉండటం వల్ల ప్రయోజనం లేదండి. ప్రభువిచ్చే శక్తిని పుంజుకొని
దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము, రోగములను స్వస్థపరచు అధికారము. 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. పిలిచింది ఎందుకు అనుకుంటున్నారు? జీతం ఇచ్చి పంపిస్తానికి అనుకున్నారా? ట్రైనింగ్ ఇచ్చి పంపించేయడానికి అనుకున్నారా? 3 రోజులు మీటింగ్లో కూర్చునేది ఎందుకు మనం ఇక్కడ? నా అధికారం కూడా మీకు ఇస్తాను. దయ్యములను వెళ్ళగొట్టుటకు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇస్తాను నేను. ఒకటి కాదండి, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన అధికారాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నాడు. ఒక తండ్రి తన యొక్క సొత్తును, తన యొక్క అధికారాన్ని, తన స్థాయిని ఎవరికి ఇస్తాడు? కుమారుడికి ఇస్తాడు. మనం దేవుని బిడ్డలమైన మరుక్షణంలో దేవుడు తన శక్తిని, తన అధికారమును మనకిచ్చి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు ఒక సవాలుగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ప్రభు, చూడండి, తను పిలిచాడు, తనతో ఉండుటకు, వారికి అధికారం ఇవ్వటానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. మనకు టైం సరిపోదు కానీ చదివేద్దాం ఒకసారి. 10వ అధ్యాయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 చోట్ల ఉంది, మత్తయి సువార్తలో ఉంది. చూడండి, 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, మత్తయి, యాకోబు, లెబ్బయి, సీమోను, యూదా ఇస్కరియోతు. ఎంతమందిని పిలిచాడు? 12 మందిని. 3 మంది వచ్చారు నీ శిష్యులుగా ఉంటామని. చాలా మంది ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు, ప్రభు చేసిన స్వస్థతలు చూసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు కడుపు నిండా తిండి పెట్టినప్పుడు మేము కూడా నీతో వచ్చేస్తామన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళందరూ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ప్రభువు పిలుచుకున్న ఈ 12 మంది, వీళ్ళేమి ఎడ్యుకేటెడ్ కాదు, ఏ ప్రత్యేకత లేదు వీరిలో, ఏ గొప్పతనము లేదు వీరిలో. వీళ్ళు చాలామంది చేపలు పట్టే విద్య లేని పామరులు, జాలరులు. మత్తయి అన్న ఆయన సొంకరంటే యూదుడుగా ఉండి యూదుల దగ్గర రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేటువంటి అమ్ముడు పోయినోడు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన ఇండియాలో ఇండియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఎవరిని కొట్టేవాళ్ళు? మన ఇండియన్స్నే కొట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఎలా కొట్టది? సుర్రమంతా రే, నువ్వు భారతీయుడు అయి ఉండి వాళ్ళకి అమ్ముడు పోయి మమ్మల్ని కొడతావురా వచ్చి మళ్ళీ. అలాంటోడు మత్తయి. అందరు అసహించుకునేవాడు సొంకరంటే. ఆ జక్కయ్య కూడా సొంకరే. కానీ అలాంటోడు కోరుకున్నాడు ప్రభు. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటోడు కొడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, సీమోను అన్న అతను ఒక ఉగ్రవాది లాంటోడు. మేము యూదులమై ఉండి మేమెందుకు రోమన్లు మమ్మల్ని ఎందుకు పరిపాలించాలి, మా దేశం మాకు ఇవ్వండి అని ఉగ్రవాదుల్లాగా మనుషుల్ని చంపేయడానికి కత్తితో, బలముతో రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేటువంటి ఒక వైరాగ్యం కలిగిన, మత వైరాగ్యం కలిగిన మతాభిమాని. కానీ అలాంటి వాడిని కోరుకున్నాడు ప్రభు. ఫిలిప్పు ఒక గ్రీకు పేరు. అది ఫిలిప్పు పేరు గ్రీకు పేరు. గ్రీకు అంటే గ్రీకుల అన్యులు. ఆ గ్రీకు పేరున్న వాడిని, మరి వాళ్ళ అమ్మ నాన్న గ్రీకులో లేకపోతే అక్కడెక్కడన్నా పెరిగారో తెలియదు, కానీ అతన్ని కోరుకున్నాడు. వీళ్ళు ఒక్కొక్కరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరి గురించి చూచినప్పుడు అందరినీ ఒకే స్థాయిలో ఉన్న వాళ్ళని కోరుకోలేదు, ఒకే టాలెంట్ ఉన్న వాళ్ళని కోరుకోలేదు. 12 మంది 12 విధములైన స్థితిగతులలో ఉన్న వారిని ఆయన కోరుకున్నాడు.
రాత్రంతా ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని కోరుకొని 3.5 సంవత్సరాలు ఆయనతో తిప్పాడండి. ప్రభువును కనుగొన్నామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు కనుగొనక ముందే ప్రభువు మిమ్మల్ని కనుగొన్నాడని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభువు కనుగొన్నాడు. కొందరే తిరిగి కనుగొన్నారు ఆయన్ని. ఇందుకే మొదటి హల్లెలూయా తక్కువ వచ్చింది. ఆయన కనుగొన్నాడు అన్నది రూఢి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనం ఇంకా ఆయన్ని కనుగొనలేదు. ఇంకొకటి ఇలాగా ఉండాలని ఇమిటేట్ చేయడానికి ఆశపడకండి. నిన్నుగా ప్రేమించాడు దేవుడు. నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న దానిని, దేవుడు కలిగి ఉన్న దానిని వెలిగితే చాలండి. యేసును చూసి ఆయన పదంలో నడవటం లేదు. నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? 12 మంది శిష్యులు యేసు ప్రభు తోటే ఉన్నారు. 12 మంది ఒకలాగా లేరు. 12 మంది చేసిన పరిచర్య ఒకలాగా లేదు. కానీ 12 మంది కలిసి సేవన చేసిన పరిచర్య ఫలంగానే ఈనాటికి ప్రపంచవ్యాప్తముగా యేసు నామం మారుమోగుతుంది. యేసు ప్రభు ఒక్క పాట రాయలేదు. అన్ని భాషలలో, అన్ని దేశాలలో ఆయన్ని మహిమపరిచే పాటలు కోకొల్లలుగా రాయబడ్డాయి. ఆయన ఒక్క పుస్తకం రాయలేదు. కానీ ఆయనను గురించి రాయబడిన గ్రంథాలు ప్రపంచవ్యాప్తముగా పలు భాషలలో విరజిమ్ముతూ ఉన్నాయి. ఆయన గలిలయ తీరం దాటి, ఆ ప్రాంతం పాలస్తీనా దాటి ఏ విదేశానికి వెళ్ళలేదు ఆయన. కానీ ఇవాళ యేసుక్రీస్తు సువార్త తాను అధికారం ఇచ్చిన, తాను పిలుచుకున్న ఆ 12 మంది శిష్యులతో సముద్రాలు దాటి దిగంతముల వరకు ఆయన సువార్త చేరింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు 30 కోట్లే, ఈరోజు 780 కోట్లు ఉన్నారు. కాబట్టి ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. కోతెంతో విస్తారము, కోసెడి వారు లేరు. కోత పని వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను ముగించక ముందు ఒక మాట, రేపు మళ్ళీ మంది కాదు. ఎందుకు నన్ను పిలుచుకున్నావు, దేని కొరకు నన్ను నియమించుకున్నావు అనేది ఇవాళ మీరు ఇక్కడ రూఢిపరుచుకొని వెళ్తానన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అసలు దేవుడు నన్ను పిలిచాడు, నన్ను నియమించుకున్నాడు, నన్ను ఎరిగాడు, నన్ను కనుగొన్నాడు, నన్ను ఎట్లా పెట్టుకోండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నో డౌట్ అబౌట్ ఇట్ కదా. ఇప్పుడు ఒక్కసారి మనం లేచి నిలబడితే, ఈ సమయం మీకే వదిలేస్తానండి. కొద్ది నిమిషాలు నన్ను ఎందుకు పిలిచావయ్యా, నీ సన్నిధిలో కూర్చొని ఇన్ని పాటలు పాడుతూ, ఇంత నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఒక్క నిమిషం తల వంచి ప్రార్థించండి. అలసిపోవద్దు, విసిగిపోవద్దు. లాస్ట్ మినిట్ ఇది. పరిశుద్ధాత్ముడు నీ విషయమై నీకు బయలుపరిచే సమయం ఇది. నీవు నాకు కావాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఈ పని కొరకు నియమించాను అని ఆనాడు 12 మంది శిష్యులతో చెప్పిన ప్రభు ఈ రాత్రి మనకు చెప్తున్నాడు. నేను కావాలా ప్రభువా, నేను బలహీనుడు కదా ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా, నాకు వద్దు ప్రభువా అంటావేమో. చెప్పు దేవునితో, ఆయనతో మాట్లాడు. నోరు తెరవండి. నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడండి. ఆయన తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఇప్పుడే నీ మనసులోకి వచ్చే ఆలోచన నీది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిందని నమ్ము. ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన స్వరం వినపడద్దు నీకు. ఆయన ఆలోచన నీ హృదయంలో జనిస్తుంది. ఆయన ప్రణాళిక నీ కళ్ళ ముందు కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభా, నన్నెందుకయ్యా కోరుకున్నావు, నేనెందుకయ్యా నీకు, నేను కూడా పనికొస్తానా? అడిగండి ప్రభువుని. నోరు తెరవండి, నోరు తెరవండి.
నోరు తెరవాలి, మీ ప్రార్థన వినబడాలి, మీ ప్రార్థన వినబడాలి. చివరి నిమిషంలో మేలు పొంది వెళ్దాం. దేవుని ప్రణాళికను వెతికి వెళదాం. దేవుడి ఆత్మ స్పందన పొంది వెళ్దాం. ఎదుగో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నేను నీ మార్గం తప్పానా? నేను నీ ప్రణాళికను ఎరగలేదా? నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను? నువ్వు లేవనెత్తేసయ్యా, నీ చిత్తమే సిద్ధించును గాక అని నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నన్ను ఏర్పరచుకున్న వాడు నమ్మదగిన వాడని, నేను ఆయన కొరకు జీవిస్తానని, నన్ను ప్రేమించిన ప్రభు నా మధ్య ఉన్నాడని నమ్ముతున్నానన్న వారు మీ హృదయం తెరిచి దేవుడితో మాట్లాడండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రాముఖ్యమైన సమయం ఇది. ఇంతవరకు విన్నావు, ఇప్పుడు నీవు అడుగు దేవుణ్ణి. ఇప్పుడు ప్రభువు మాట విను. ఇప్పుడు ప్రభువుతో మాట్లాడు. ప్రభువా, నా జీవితాన్ని నాకెందుకు ఇచ్చావో తెలియచేయ్యా. నన్ను ఎందుకు పుట్టించావయ్యా ఈ లోకంలో? అందుకొరకే నేను బతుకుతానయ్యా. నన్ను ఎందుకయ్యా ఇంతమంది ఉండగా ఈ పట్టణాలలో ఈ కాన్ఫరెన్స్ నన్ను రప్పించావే, నన్ను పిలుచుకున్నావే, నన్ను దర్శించావే. నేను పొందిన దీవెనలు నీవు ముద్రించుము నాయన. సీల్ ఇట్ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. ప్రభువు నిన్ను భద్రపరుస్తాడు. ప్రభువు నిన్ను తన కౌగిల్లోనికి తీసుకొని కంటి పాపలా కాపాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకి లోబడితే, నిన్ను నీవు ఆయనకి అప్పగించుకుంటే నిన్ను ఆయన మోస్తాడు. నీ సమస్యలు, భారాలు, వ్యాధులు, రోగాలు, నీ పోరాటాలు, నీ అప్పులు, నీ అనారోగ్యాలు, నీ కుటుంబ సమస్యలు అవన్నిటిని ప్రభువే చూసుకుంటాడు. ప్రభువు రమ్మన్నప్పుడు వంకలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. ప్రభువా, ఇదిగో నా జీవితమయ్యా, ఎన్నోసార్లు చెప్తున్నానే కానీ నా జీవితాన్ని నీకు పూర్తిగా అప్పగించలేదు. ఎన్నో మీటింగులకు వెళ్ళాను, ఎన్నో ఉద్యమాలు అనుభవించాను, కానీ మళ్ళీ మళ్ళీ పడిపోతున్నానయ్యా. ఈసారి నేను పడను. ఈసారి నేను అంతవరకు నిలబడతానయ్యా. నా చేయి పట్టుకో యేసయ్యా. నీతోటే ఉంటానయ్యా, నీ మాటే వింటానయ్యా, నీతోనే నడుస్తానయ్యా. నువ్వే నాకు కావాలయ్యా. నీ ప్రణాళిక నేను నెరవేరుస్తానయ్యా. నా సొంత ఇష్టాన్ని, నా యొక్క సొంత ఆశలను నీ పాదాల దగ్గర విడిచిపెడతాను యేసయ్యా. చెప్పండి, నోరు విడిచి మీ అంతటి మీరు చెప్పండి. మీ అంతటి మీరు చెప్పండి. నువ్వెన్నెన్నో ఆశలు పెట్టుకున్నావేమో, అవి యేసయ్య కొడుకు విడిచిపెడతానికి కష్టం అనుకుంటున్నావేమో. నీవు అనుకున్న దానికంటే దేవుడు నీ కొరకు కలిగి ఉన్నవి గొప్పవి. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ మళ్ళీ జారిపోకుండా, మళ్ళీ మళ్ళీ నీకు దూరం అవ్వకుండా, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఆ శిష్యుల మీదకు దిగి వచ్చినట్లుగా ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో కనిపెట్టుకొడుచున్న మా మీదకు దిగి రానివ్వు నాయనా. నడినెత్తి నుండి ఆరి కాలు వరకు మేము పరిశుద్ధపరచబడినట్లుగా నీ అగ్నితో మమ్మల్ని పుట్టవేయము నాయన. పాతాళపు స్వభావము నుండి మమ్మల్ని విడిపించము. పిరికితనపు ఆత్మను మా నుండి తీసివేయము. మోసపరచు ఆత్మల నుండి మమ్మల్ని తప్పించము నాయన. శరీరాశలు, లోకాశల నుంచి మమ్మల్ని విడిపించము నాయన. నీ అగ్నితో మా చెత్తను దహించి మమ్మల్ని శ్రేష్టమైన భక్తులుగా చేయయ్యా. నీ అడుగు జాడల్లో నడిచే విశ్వాసులుగా చేయయ్యా. నీ సిలువెత్తుకుని నిన్ను వెంబడించే వారిగా చేయి నాయన. నీ కొరకు ఆత్మలను సంపాదించడమే నా ధ్యేయం. ఏదైనా వృత్తి, నా కడుపు పోషణ కొరకు ఏదైనా వృత్తి అని డేవిడ్ బ్రైనర్ అన్నాడు. నా జీవిత ధ్యేయం ఆత్మలను సంపాదించడమే. నేను చేసే ఉద్యోగాలు, నేను చేసే పనులు కేవలం నా పోషణ కొరకు మాత్రమే. అవి నాకు ముఖ్యమైనవి కావు. చెప్పండి దేవుడితో ఒక మాట. చెప్పండి దేవుడితో ఒక మాట. శరీరాలు అలిసి ఉన్నాయి, శరీరాలు అలిసి ఉన్నాయి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమన్నాడు ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.
శోధనలో ప్రవేశించకుండా ఈ క్షణంలో మీరు మెలకువఉండకపోతే గుమ్మం దగ్గరే కాచుకొని ఉంటాడు సాతాను. నీవు ఎలా దేవుడి కోసం బతుకుతావో చూస్తానని. ఇదిగో ఇప్పుడు ప్రార్థిస్తే నిన్ను చూచి వాడు తోకముడుచుకొని పారిపోతాడు. నిన్ను చూచి సాతాను సిగ్గుపడతాడు. నీవు లోకానికి జయశీలుడిగా దేవుని సాక్షిగా బ్రతకడానికి ఆత్మతో అభిషేకించబడే సమయం ఇది. నోరు తెరవండి. నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా. నన్నెందుకు పుట్టించావు, నన్నెందుకు రక్షించావు, నన్నెందుకు ఇక్కడికి రప్పించావు, నేను అందుకొరకే జీవిస్తానేసయ్యా. ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టు బతికి ఏమీ సాధించలేకపోయానయ్యా. దుఃఖాన్నే కోసానయ్యా, నష్టాన్ని అనుభవించానయ్యా. నీ సాక్షిగా బ్రతకాలని ఈ రాత్రి తీర్మానించుకుంటున్నానయ్యా. శ్రమైనా, శోధనైనా, కష్టమైన, కరువైన యేసయ్య ఉంటే నాకు చాలు. అదే నిజమైన క్రైస్తవ భక్తి. యేసుతో నేను ఉంటాను, యేసయ్య మాటలు నేను వింటాను, ఆయన ప్రణాళికలో నడుస్తాను, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని ఒక తీర్మానం చేయండి. యేసు నా జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నాను అన్నవారు అలాగే మీ కుడి చేయి ఉంచండి. ఆశీర్వాద ప్రార్థన, ముగింపు ప్రార్థనకు ముందు మిమ్మల్ని దేవుడి చేతులకు అప్పగించడానికి, ప్రభువు మీ చేయి పట్టుకొని నడిపించడానికి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నేను దేవుని కొరకే జీవిస్తానన్న వారు స్ట్రైట్ గా ఎత్తండి, డేరుగా ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. సంశయం లేకుండా, సందేహం లేకుండా. నేను బ్రతకలేనేమో కానీ నన్ను బ్రతికించే ప్రభువు ఉన్నాడు. నేను నిలబడలేనేమో కానీ నన్ను నిలబెట్టే ప్రభువు ఉన్నాడు. నేను బలహీనుడినే కానీ బలమైన హస్తం నన్ను పట్టుకొని ఉంది. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన ఈ నీ బిడ్డలను చూడయ్యా. పరము నుండి నీ గాయపడిన హస్తాన్ని చాపి మమ్మల్ని పట్టుకో నాయనా. నీ చేతితో మమ్మల్ని పట్టుకో, పడకుండా కాపాడు నాయనా. నీ మార్గములో నడుచుటకు, నీ పిలుపుకు లోబడుటకు, నీ అడుగు జాడల్లో మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయి నాయన. నిజమే తండ్రి, నువ్వు ప్రేమించిన వారు ఇక్కడ ఉన్నారయ్యా, నువ్వు కనుగొన్న వారు ఇక్కడ ఉన్నారయ్యా, నువ్వు పిలుచుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. మాలా ఎవరు నాశనపుత్రుడు వద్దయ్యా, ఒక్క యోధా కూడా వద్దు నాయన. మేమందరము నీ రాజ్య వారసులు అవ్వాలి, మేమందరము నీ ప్రణాళికలోనే బ్రతకాలి. నీ అభిషేకం మాకు కావాలయ్యా. మా సొంత శక్తితో మేము బ్రతకలేమయ్యా. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా నవనాడులలోనికి క్రీస్తు యేసు యొక్క స్వభావము కలుగునట్లుగా మమ్మల్ని అభిషేకించుము తండ్రి. ఒక్కొక్కరి పట్ల నీవు కలిగిన ప్రణాళికలు నెరవేరినట్లుగా నీవు మాలో ప్రారంభించిన ఈ కార్యము పరిపూర్ణమగుటకు, ఆ దినము వరకు కొనసాగుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు
మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా